దుగ్గిరాల రైలుపేటలోని టర్మరిక్ అసోసియేషన్ హాల్ నందు శుక్రవారం నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా తమ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసి నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ సైదా, ఎస్సీ అధ్యక్షులు గుర్రం రామారావు, ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు సయ్యద్ కమూరిన్నిసా, మైనార్టీ అధ్యక్షురాలు రిజ్వానా, ఉపాధ్యక్షులు మస్తాన్, సభ్యులు రఫీ, బాషా, జానీ బేగం పాల్గొన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. కేవలం ఈ రైతాంగం పంటలు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక ఆకలి కేకలతో అల్లాడిపోతూ ఉంటే ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తానని అనేక వాగ్దానాలు చేసి మరి పురుగు మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోయి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక మరి ధాన్యాన్ని రైసు మిల్లర్లకు వేస్తే ప్రభుత్వం కానీ రైసు మిల్లర్లు కానీ డబ్బులు ఇవ్వకుండా, అదేవిధంగా దుగ్గిరాల పసుపు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ప్రసిద్ధి చెందింది. మరి దానికి కూడా ఎక్కడ కూడా సరైన ధర కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ కనీసం దుగ్గిరాల కూడా ప్రదర్శించిన దాఖలాలు ఉన్నాయి. కేవలం 2 కులాలు కాదు ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నది, 2 కుటుంబాలు పరిపాలిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో క్యాపిటల్ సిటీ మంగళగిరి కానీ, తాడికొండ కానీ, దుగ్గిరాల కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందవలసిన గ్రామాలు. అభివృద్ధి చెందకుండా ఎక్కడ కూడా రైతాంగానికి అనేక ఇబ్బందులు. మనకు బకింగ్హామ్ కాలువ ఉంది, మరి అది దాదాపుగా 16 లక్షల ఎకరాలకు సాగు చేసే అతిపెద్ద డెల్టా ఇది. కృష్ణా నుండి మొదలయ్యి మద్రాసు చేరుకుంటుంది. ఆ కట్ట ఒక పక్క కోసుకుపోతూ ఉంటే చోద్యం చూస్తూ ఉన్నారు. మరి ఎన్నికల ముందు పెదవడ్లపూడి గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు మాకు వచ్చినప్పుడు వాగ్దానం ఏంటంటే, నేను బకింగ్హామ్ కాలువకి సైడ్ వాల్ నిర్మిస్తానని మరి వాగ్దానం చేశాడు. అది అమలు చేయాల. కేవలం ఈ నియోజకవర్గ అభివృద్ధి అనేది శూన్యం. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను మార్చుకోవటం, నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చుకోవటం తప్ప ఇప్పుడున్న నియోజకవర్గ ఎమ్మెల్యే లావణ్య గారికి అసలేమీ తెలీదు. తన తల్లి కమల కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీటీడీ సభ్యురాలు ఇస్తే టీటీడీ టికెట్లు కూడా అమ్ముకున్న దాఖలాలు ఈ కమలమ్మయి. ఆ కమలమ్మ కూతురే ఇప్పుడు వైసీపీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థి. వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది. వీళ్ళు ఇక్కడ ఉండరు, బెంగళూరులో ఉంటారు. వాళ్ళ వ్యాపారాలన్నీ బెంగళూరులో. వీళ్ళు స్థానికులు కాదు, నాన్ లోకలు. అదేవిధంగా గతంలో పనిచేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కానీ మన నియోజకవర్గం కాదు. మా నియోజకవర్గంలో కాని అభ్యర్థులకి టికెట్లు ఎందుకు ఇస్తున్నారు అంటే, కేవలం 100 కోట్లు ఇస్తే ఎమ్మెల్యే, 500 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళకి ఎంపీ టికెట్లు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలు, కాపు కులాలు, కాపు సంఘాలు, ప్రజా సంఘాలు, ఎస్సీ సంఘాలు జగన్ని భుజానికి ఎత్తుకొని 151 ఓట్లు సీట్లు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం తన రెడ్డి సామాజిక వర్గానికే పదవులన్నీ కట్టబెట్టారు. మరి ఓట్లేసిన వాళ్ళంతా ఏమైపోవాలా? ఎవరికి కూడా సమన్యాయం జరగల. ఈ దుగ్గిరాల నియోజకవర్గంలో వైసీపీ అంటే బట్టలు చించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడంతా ఎక్కడున్నారయ్యా అంటే కనుమరుగైపోయారు. కేవలం వీళ్ళంతా ఎన్నికల ముందు వస్తారు, ఎన్నికల తర్వాత కనుమరుగైపోతారు. ఇప్పుడున్న వైసీపీ పార్టీకి మీరు ఓట్లేస్తే అదే పరిస్థితి. మనం నవరం కాంగ్రెస్ పార్టీ ఇది ఒక జాతీయ పార్టీ. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద మరి మా బకెట్ గుర్తు కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. అన్ని రాష్ట్రాల్లో అంటే దాదాపుగా 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నవరం కాంగ్రెస్ పార్టీ పెదవడ్లపూడి గ్రామం అంటే మంగళగిరి నియోజకవర్గంలోనే ఆవిర్భవించింది. దేశవ్యాప్తంగా ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా, ఎవరు ఎంపీగా పోటీ చేయాలన్నా
ఎవరు కార్పొరేటర్గా పోటీ చేయాలన్నా ఈ దేశంలో ఏ ఫారాలు బి ఫారాలు ఉచితంగా ఇచ్చేది ఒక నవరం కాంగ్రెస్ పార్టీ. కేవలం భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా బీఫారాలు ఎక్కడ కూడా ముస్లింలను అణగదొక్కే విధంగా క్రైస్తవులపై దాడులు జరుగుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నోరు విప్పని పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి కేవలం ఆదాని అంబానీ కొరకే పనిచేస్తూ ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముస్లింలకు రక్షణ లేకుండా పోయింది. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశానికిల్లో మరి ఉత్తర భారతదేశంపై ఎక్కడో నుంచి ప్రేమ ఒలకబోసి వేలాది లక్షల కోట్ల రూపాయలు ధారపోస్తూ ఉన్నాడు. మరి దక్షిణాది రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక మరి ఈ రాష్ట్రాలకు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది నోచుకొని ఈ నరేంద్ర మోడీ వల్ల వైసీపీకి ఓట్లు వేస్తూ ఉన్నారు. ఈ స్థానిక ఎమ్మెల్యేలు 151 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే దాని మీద మాట్లాడలేదు, విభజన హామీల మీద మాట్లాడలేదు, ఎన్ఆర్సీ మీద మాట్లాడలేదు, యూసీసీ మీద మాట్లాడలేదు, సిఐఏ మీద మాట్లాడలేదు. ముస్లింలపై క్రైస్తవులపై దాడులు జరుగుతూ ఉంటే ఈ పార్లమెంటులో ఈ వైసీపీలో ఉన్న మరి ఎంపీలు నోరు విప్పరు. ఈ రాష్ట్రంలో వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మరి వీళ్ళు ముగ్గురే చక్రం తిప్పుతున్న పరిస్థితి ఈ నియోజకవర్గ ప్రజలు గమనించాలా. రాష్ట్రంలో దోచుకోవటం, దాచుకోవటం, మద్యం ఏరులై పారుతూ ఉన్నది. మద్యం ఏనాడైనా ప్రభుత్వం అమ్మిందా? మరి ప్రభుత్వమే పిచ్చి మందమ్మి కోట్లు ఆర్జిస్తూ ఉన్నారు. మరి ఇసుక జేపీ పవర్ వెంచర్ పేరుతో మరి జగన్మోహన్ రెడ్డి బినామీ పేరు పెట్టి కోట్ల రూపాయలు ఆర్జిస్తూ ఉన్నారు. ఇప్పుడు శాసనాలు, రాజ్యాంగాలు తయారు చేయాలంటే భారత రాజ్యాంగం, అంబేద్కర్ యొక్క రాజ్యాంగం నడవటంలా ఇది రాజారెడ్డి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతూ ఉన్నది. అందుకని భారత రాజ్యాంగం అంబేద్కర్ యొక్క రాజ్యాంగం కావాలో లేక రాజారెడ్డి రాజ్యాంగం కావాలో ప్రజలు తేల్చుకోవాలా. ఈ దిగురాల నియోజకవర్గంలో మంగళగిరి క్యాపిటల్ సిటీలో ఉన్న భాగాన్ని కూడా అభివృద్ధికి ఎక్కడా చేయాలా. కనీసం పత్రికా విలేకరులకు కానీ, ప్రింట్ మీడియా వారికి కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కానీ ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు కూడా అమలు చేయటంలో వైఫల్యం చెందారు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వడు, మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వడు, ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వడు. కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు, కాపు సంఘాలు మీరు భుజాన జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకోమాకండి, అతన్ని ఎత్తి కింద పడేయండి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఓటు అనేది భారత రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ యొక్క ఆలోచనతో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ ప్రాథమిక ఓటు హక్కు వస్తే ఆ ఓటుని కేవలం 2000కో 3000కో అమ్ముకోవద్దని, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే వ్యక్తులకు ఓట్లు వేయొద్దని ఈ నియోజకవర్గంలో కాండ్రు కమల గారు ఎమ్మెల్యేగా ఉంటే ఏం అభివృద్ధి చేశారు? మురుగుడూరు హనుమంతరావు మంత్రి చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, ఎమ్మెల్సీ చేశాడు. మరి ఈ పార్టీలో పనిచేసిన, వైసీపీ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఏమైపోయారు? కేవలం ఒక సామాజిక వర్గానికే పదవులు ఇస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, ముస్లింలకు దామాషా ప్రకారం బడ్జెట్ కూడా కేటాయించాల. బడ్జెట్లో కనీసం మరి దుల్హన్ పథకం 10వ తరగతి నిబంధన పెట్టారు. మైనార్టీ కార్పొరేషన్ కోత కోసేశారు. ఉర్దూ అకాడమీ నిర్వీర్యం చేశారు. హజ్ హౌస్ నిర్మాణం చేస్తారు, హజ్ హౌస్ ఎక్కడా లేదు. ఈ ముస్లింలు, క్రైస్తవుల్లో మార్పు రావాలా. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలను ఓడించండి. నవరం కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులతో మరి ప్రారంభమైన మంగళగిరి నియోజకవర్గంలో పుట్టిన పార్టీ. మరి ఈ పార్టీని మీరంతా ఆదరించి బకెట్ గుర్తుపై మంగళగిరి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నా. ఇప్పుడున్న పార్టీల వలన ప్రయోజనం లేదు. మనల్ని మనం మార్పు రావాలా. మార్పు ద్వారానే సాధ్యం. కేవలం ప్రజాస్వామ్య దేశంలో కులాలను, మతాలను రెచ్చగొట్టి మరి మసీదులను కూల్చేసి, చర్చిలను కూల్చేసేసి, ఎస్సీలను ఊచకోత కోస్తూ ఉంటే, ముస్లింలను ఊచకోత కోస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీకి మనం ఓటేద్దామా, వైసీపీ పార్టీకి ఓటేద్దామా అనేది నిర్ణయించుకోండి. నిర్ణయం మీది.
మీ యొక్క కష్టం మీద ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, మీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన నియోజకవర్గంలో ఇప్పుడున్న వైసీపీలో ఉన్న వాళ్ళు పనిచేసేవాళ్ళు కాదు, దోచుకునేవాళ్ళు. మిమ్మల్ని ఎక్కడ కూడా ఇళ్లలో రానీరు. ఏం జరిగింది పత్తిపాడు నియోజకవర్గంలో? మాల సామాజిక వర్గానికి హోంమంత్రికి సుచరితకి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే అక్కడ దళితులను ఇళ్లకు రానికుండా, ముస్లింలను ఇళ్లకు రాకుండా జిట్టు పట్టుకొని పోలీసు వాళ్ళు కొట్టిన సంగతి మర్చిపోయి పత్తిపాడులో మేమంతా గ్రామాన తిరిగి ఓడించండి అని పిలిపిస్తే తాడికొండ నియోజకవర్గానికి వచ్చారు. తాడికొండ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు గమనించాలా, కేవలం ఎన్నికల ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు అండగా ఉండాలని చెప్తా ఉన్నారు. కానీ గెలిచి నెత్తి మీదకెక్కి కూర్చుంటారు. మీరంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారమే లక్ష్యమని చెప్పుకోవడం కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులకు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం ఎప్పుడు వచ్చిందో అప్పుడే. అందుకని 5 ఏళ్లకు వచ్చే ఎన్నికలలో మనం ఐక్యంగా ఉండి మనమే ఎమ్మెల్యేలుగా మనమే ఎంపీలుగా పోటీ చేద్దాం రండి. బీఫారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండని ఈ దేశంలోని మరి మనస్ఫూర్తిగా మరి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు బకెట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, వైసీపీ పార్టీకి మాత్రం ఓటు వేయవద్దని, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలకు ఓటు వేయవద్దని సమీనంగా దుగ్గ్యాల నియోజకవర్గ ప్రజలకు, మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఇప్పుడు తెలంగాణకి 25,000 మిగులు బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17,000 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే అక్కడ ఇప్పుడు 6 లక్షల కోట్లు తెలంగాణకు అప్పు చేసి పెట్టాడు కేసీఆర్ గారు. అందుకని ఆయన ఇంటికి పంపించేసేశారు. జగన్మోహన్ రెడ్డి అయితే కాగ్ రిపోర్టుకి వ్యతిరేకంగా 8 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారు. ఈ బాకీలన్నీ ఎవరు తీరుస్తారు? ప్రజలే తీర్చాలా. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీరంతా ఓటు వేసేది ఆలోచించి మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కేవలం వీళ్ళంతా కూడా స్విస్ బ్యాంకుల్లో, పోర్టుల్లో కంటైనర్లతో డబ్బులు తరలిస్తూ ఉన్నారు. వీళ్ళు గ్రానైట్ కంపెనీల్లో ఇసుక మద్యం ఏరులై పారుతూ ఉండగాని వీళ్ళే దోచుకుంటూ ఉన్నారు. సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి లేదు. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం, కృష్ణా జిల్లాలో జోగి రమేష్, కొడల నాని ఇద్దరు కూడా అయితే విదేశాలకు ఎవరైతే చదువుకోవడానికి పిల్లలు వెళ్తారో, అగ్రవర్ణాల పిల్లలు కాదు బీసీ పిల్లల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళ ఆస్తుల్ని రాపించుకుంటూ ఉన్నారు. ఇదే జరుగుతూ ఉంది గుంటూరులో కానీ విజయవాడలో కానీ. రాయలసీమలో అయితే విపరీతంగా సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి లేదు. రైతాంగం అనేక ఇబ్బందులు పడుతూ ఉంటా. ఒక పక్క వెలుగొండ ప్రాజెక్టు ఆపేసేశారా, మరి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తానన్నారు? కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటూ ఉన్నారు. స్విస్ బ్యాంకుల్లో కాంట్రాక్టులని మార్చుతూ ఉన్నారు. ఈ వ్యవస్థలో మార్పు రావాలా? వ్యవస్థలో మార్పు రావాలంటే ఓటు ఈవీఎంలు తీసేయాలా. ఏనాడైతే ఈవీఎంలు తీసేస్తారో అప్పుడు భారతీయ జనతా పార్టీకి తగిన బుద్ధి వచ్చింది. ఈ దేశంలో ఈవీఎంలు హఠావ్ దేశ్కు బచావ్ అని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాదులతో, హైకోర్టు న్యాయవాదులతో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు కూడా ధర్నా చేసిన చరిత్ర నవరంగ్ కాంగ్రెస్ పార్టీది అని ఈ నియోజకవర్గ ప్రజలు ఆలోచించి నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని. భారతీయ జనతా పార్టీ వల్ల ప్రయోజనం లేదు. కులాలను రెచ్చగొడతాం, మతాలను రెచ్చగొడతాం. ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ళు మరి వీళ్ళంతా కూడా ఏకమయ్యి దాదాపుగా 50,000 కోట్లు పార్టీ ఫండ్ ఉంది భారతీయ జనతా పార్టీకి. ఇది గమనించండి. ఈ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్న పార్టీ ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ పార్టీ. అందుకని వైసీపీని క్రైస్తవులు, దళితులు, మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, కాపులు అండగా ఉంటాను, అన్నగా ఉంటాను, మామగా ఉంటానని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన దాఖలాలు లేవు. తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటకు వస్తే పరదాలు వేసుకొని తిరుగుతాడు. హెలికాప్టర్లో నుంచి మళ్ళీ హెలికాప్టర్లోకి వెళ్తాడు. రచ్చబండ నిర్వహిస్తానన్నాడు, ఎక్కడా నిర్వహించాలా. ప్రజా దర్బార్ నిర్వహిస్తానన్నాడు, ఎక్కడా నిర్వహించాలా. ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. లక్షలకు లక్షలు జీతాలు దోచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ అధికారులు కానీ, ఈ పోలీస్ వ్యవస్థ కానీ, ఈ డీజీపీ వ్యవస్థ కానీ. డీజీపీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం పర్మనెంట్ డీజీపీ కాదు సోదరులారా, ఇన్ఛార్జి డీజీపీ నియమించుకున్నాడు. ఎందుకంటే ఎవరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాలన్నా కానీ ఆ డీజీపీని వాడతాడు.
బడుగు బలహీన వర్గాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్లు కేటాయిస్తే ఆ 4% రిజర్వేషన్లు అమలు చేయకుండా నిర్వీర్యం చేసిన ఘనుడు ఎవడైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో క్రైస్తవులు ముస్లింలకు ఆగటల్లా ఓటు ఎప్పుడేయాలా, జగన్ ఎప్పుడు ఓడించాలా అనేది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అధికారం రాదు, కేవలం 10-15 సీట్లే వచ్చేది అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది గమనించాలా. కేవలం 175కి 175 అని ప్రగల్భాలు కలుపుతా ఉన్నాడు. ఏం అభివృద్ధి చేశారు మంగళగిరి నియోజకవర్గంలో? మీరు ఏం ముఖం పెట్టుకొని వస్తారు? సెంటు భూమి ఇచ్చారు, ఇళ్ళు కట్టించారా? పేద ప్రజలకు తాగడానికి నీళ్లు ఇచ్చారా? ఫ్లోరైడ్ సమస్యలతో మంగళగిరి నియోజకవర్గం అనేక ఇబ్బందులు గురవుతా ఉంది. మా పెదవట్లపూడి గ్రామానికైతే తాగడానికి కూడా నీళ్ళు లేవు, కొనుగోలు చేసుకొని తాగుతున్నాం. ఇదంతా గమనించాలని ఓటుని ఆయుధంగా చేసుకొని ఈ నియోజకవర్గంలో వైసీపీని ఓడించే విధంగా మీరంతా కార్యాచరణ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.